గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండిగో ఎయిర్లైన్స్ దేశంలో ఎక్కడ చూసినా కనిపించే ఈ బ్లూ జెట్ ఇప్పుడు కొన్ని రోజులుగా చుక్కలు చూపిస్తుంది ప్యాసింజర్లందరికీ. ఆల్మోస్ట్ 2000కు పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఇది ఏవియేషన్ చరిత్రలోనే ఒక వర్స్ట్ సినారియో. అండ్ ఆ ఇండిగో ఎయిర్లైన్స్ CEO కూడా తనంతటి తానే ఒప్పుకున్నాడు, ఏవియేషన్ చరిత్రలోనే, వాళ్ళ కంపెనీ చరిత్రలోనే అది వర్స్ట్ డే అని. ఎందుకంటే ఒక్కరోజు 1000కు పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. సో 800కు పైగా కోట్ల రూపాయలను రీఫండ్స్ రూపంలో, అంటే టికెట్స్ క్యాన్సిల్ అవడం వల్ల రీఫండ్స్ రూపంలో ఇచ్చారు. లక్షల మంది ప్యాసింజర్లు రోడ్ల మీద పడుకున్నారండి ఈ ఎయిర్పోర్ట్ లో. మనం ప్రెసెంట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం, హైదరాబాద్. సో లక్షల మంది ప్యాసింజర్లు పాపం రోడ్ల మీద కూర్చుని, క్యూల్లో నుంచుని, పిల్లలతో సహా వాళ్ళ ఫ్యామిలీస్ తో పాపం కూర్చున్నారు. ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడంటే ఆ వ్యక్తి ఎంతో కొంత ఫినాన్షియల్లీ స్టేబుల్, ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నవాడే. సో అలాంటి వ్యక్తి రోడ్ల మీద పడుకున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీస్ తో, దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? సో దీనికి ప్రధాన కారణం ఏమని చెప్తున్నారంటే అందరూ గుత్తాధిపత్యం, మోనోపోలీ. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంప్లీట్ గా అథారిటీ అంతా వీళ్ళ మీద ఉండడం. ఏ సంస్థకి ఆ సంస్థ, ఎవరి ఎయిర్లైన్స్ వాళ్ళు ఇండిపెండెంట్ గా నడిపించుకోవడం. గవర్నమెంట్ ఎక్కువ అథారిటీ తీసుకోకుండా వాళ్ళకి అంత కంప్లీట్ పవర్స్ ఇవ్వడం. దీనివల్ల ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు. అండ్ FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ అని కొత్త రూల్స్ వచ్చినాయి, DGCA ఇచ్చిన రూల్స్. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక పైలట్ ఎన్ని గంటలు డ్యూటీ చేయాలి, ఎన్ని గంటలు డ్యూటీ చేసిన తర్వాత ఎన్ని గంటలు రెస్ట్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఖచ్చితంగా కొన్ని రెగ్యులేషన్స్ చాలా పకడ్బందీగా తీసుకున్నారు, కొంచెం కఠినంగా పెట్టారు చర్యలు. సో దానివల్ల ఏంటంటే ఇండిగో ఎయిర్లైన్స్ ప్లానింగ్ మొత్తం ఫెయిల్ అయింది. సో వాళ్ళైతే టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, రకరకాల కారణాలు చెప్తున్నారు. ఈ ఆపరేషనల్ ఇష్యూస్ తో పాటు టెక్నికల్ గ్లిచెస్ కూడా ఉన్నాయి, వెదర్ సహకరించట్లేదు, ఇలాంటి మాటలు కూడా ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే ఒరిజినల్ గా అవన్నీ కాదు, వీళ్ళ ప్లానింగే వైఫల్యం. ఆల్రెడీ DGCA FDTL గురించి ఎప్పుడో వార్న్ చేసింది. సో కొత్త రూల్స్ రాబోతున్నాయి అని తెలిసినా కూడా ఇండిగో ఎయిర్లైన్స్ ముందు జాగ్రత్త తీసుకోకపోవడం, ఖచ్చితంగా ఇది చాలా పెద్ద వైఫల్యం. సో అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా చెప్తున్నారు, ఏమని అంటున్నారంటే సో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. కానీ చాలా మంది ఈ సినారియోని ఏమని చెప్తున్నారంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది అంటున్నారు. బికాస్ చాలా డ్యామేజ్ జరిగిపోయింది. December 2 నుండి 8 వరకు అది కొనసాగుతూనే ఉంది. అండ్ ఇండిగో ఎయిర్లైన్స్ చెప్తుంది ఏంటంటే December 10 నుండి 15 మధ్యలో ఇది ఖచ్చితంగా రిజాల్వ్ అయ్యి ఆపరేషన్స్ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటుంది. బట్ థింగ్ ఏంటంటే సినారియో కంప్లీట్ గా ప్రాక్టికల్ గా వేరేగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా ఒక ఫ్యూ వీక్స్ పట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఆపరేషన్స్ అయితే స్టేబుల్ గా రన్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఆల్మోస్ట్ 10% కట్ ఆఫ్ కూడా, ఫ్లైట్ కట్ ఆఫ్ కూడా గవర్నమెంట్ అయితే చెప్పింది. సో దీనివల్ల ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలు, అన్ని ఫీల్డ్లు కూడా చాలా డిస్టర్బ్ అయ్యాయి. బికాస్ ఏవియేషన్ మనకి ఇండస్ట్రీ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా అన్ని ఫీల్డ్స్ రాకపోకలు అన్ని ఆగిపోతాయి. సో ఇలాంటి టైంలో ఎవరు దీనికి ఆన్సర్ చెప్తారు? ఇండిగో ఎయిర్లైన్సా? గవర్నమెంట్ ఎంతవరకు మాట్లాడుతుంది? చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు అంటే ఏంటి? సో ఇప్పుడు ఎంతమంది లక్షల మంది వాళ్ళ షెడ్యూల్స్, వాళ్ళ బిజీ షెడ్యూల్స్, లేదంటే వాళ్ళ ప్లానింగ్స్ అన్ని గందరగోళానికి గురైన దానికి సమాధానం ఎవరు చెప్తారు? అదొక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంతకుముందు మనకి ట్రైన్ టైమింగ్స్ మీద జోకులు వేసుకునేవారు ఇండియన్ దశాబ్దాలుగా. ఏమనంటే ట్రైన్ టైమ్ నీది ఇండియన్ ట్రైన్ టైమా అని. బికాస్ ఏంటంటే ట్రైన్స్ కొంచెం లేట్ అవుతాయి. బట్ ట్రైన్ ఎంత లేట్ అయినా 1 గంట 2 గంటలు 3 గంటలు లేట్ అవుతుంది. దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదంటే రెగ్యులర్ ప్యాసింజర్స్, ట్రైన్ టికెట్స్ కొనుక్కునే వాళ్ళందరూ, నార్మల్ సాధారణ ప్యాసింజర్స్, వాళ్ళ ప్లానింగ్స్ అన్ని మేబీ చిన్నవి అయి ఉండొచ్చు. బట్ ఫ్లైట్స్ విషయానికి వచ్చేసరికి చాలా మంది డెలిగేట్స్, గొప్ప గొప్ప వ్యక్తులు, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో పెద్ద ప్లానింగ్స్ ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దాంట్లో ట్రావెల్ అవ్వడానికి రెడీగా ఉంటారు. వాళ్ళందరూ ప్లానింగ్స్, గవర్నమెంట్ ప్లానింగ్స్ ఏంటి, ప్రతి ఫీల్డ్ లో ప్లానింగ్స్ ఏంటి, అన్ని గందరగోళానికి అయితే గురైనాయి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే గుత్తాధిపత్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు, మోనోపాలీ. సో కంప్లీట్ గా పవర్స్ అనేవి, అథారిటీస్ అనేవి వీళ్ళకి ఇచ్చేయకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అథారిటీస్ ని వాళ్ళ చేతిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా నెక్స్ట్ టైం నుంచి కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నారు. అండ్ ఇప్పటికి ఆల్మోస్ట్ December 2 నుంచి అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. 1 వీక్ అయినా ఇంకా ఆపరేషన్స్ ఇలాగే ఉన్నాయి. సో చాలా మంది ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ కొనుక్కోవాలంటే భయపడుతున్నారు. సో ఫ్లైట్ టికెట్స్ కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఆలోచించాలి. అండ్ ఇది ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది అనేది కూడా ఖచ్చితంగా అతి త్వరలో మనకి సమాధానం కావాలి. అండ్ చాలా మంది ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు. మనం కుదిరితే ఎవరొకరితో మాట్లాడదాం, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుందాం. పదండి. హాయ్ సార్.
ఏంటి సార్ మీ పేరేంటి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. సార్ ఏంటి సార్ ఇండిగో ఎయిర్లైన్స్ December 2 నుంచి ఇప్పటి వరకు మనకి కొంచెం నడుస్తుంది, 2000+ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి అంట. మీకు ఏమైనా ఫేస్ చేశారా ఇష్యూ ఏమన్నా? ఇప్పుడైతే నాకు ఫేస్ అవ్వలేదు, కానీ నా రిటర్న్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సో దానివల్ల మీకు ఏమన్నా మీ షెడ్యూల్ ఏమన్నా చేంజెస్ వచ్చాయి? I lost my holiday also, so I losing my Sunday also. సో మీరు దానికి మరి ఎవరు ఆన్సర్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? దానికి ఏంటి మీకు ఏమన్నా But government need to act. I'm thinking that I know what government will act Kamala has. సో మీకు జస్ట్ రీఫండ్ వచ్చింది అంతేనా? బట్ దీనికి మాత్రం ఎవరు దాన్ని ఎవరు రిజాల్వ్ చేయలేరు, మీ టైంని కానీ మీ వేస్ట్ అయిన టైంని కానీ. సో ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎవరి ఇష్యూ అంటారు దీని ప్రాబ్లం ఏంటంటారు? ప్రధాన కారణం మీకు అనిపిస్తుంది కదా? Corporate issue that is with government. FTD, some issues. యా So for that only it is, they don't want that guidelines to. This is my. అంటే బేసికల్లీ నార్మల్ గా మాట్లాడుకుంటే ట్రైన్ టైమింగ్స్ మీద జోకులు ఉండేవి, టైమింగ్స్ ఉండవని చెప్పి. ఫ్లైట్ కి వస్తున్నారంటే ₹1,000 ఖర్చు పెట్టుకుని వస్తున్నారంటే త్వరగా వెళ్ళిపోవాలి, కన్వీనియన్స్ ఇవన్నీ చూసుకుంటారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఫ్లైట్ మీద కూడా ఎలా నమ్ముతాం ఇంకా? But government will have 70% there. There is no alternative. These are government approved ఎవరైనా సర్వీసెస్. నేను ఇక్కడ only 70% nobody is not anything. Government also there is no action. Not to take action. We can suffer by ours, or we only suffer. So always be there for flight. Operators should be there. It should not depend on one individual. I think this is our lesson. And this government should take some ventures like this. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఏమైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇండిగో ఎయిర్లైన్స్ మీద ఏమన్నా మీకు ఏమన్నా వచ్చిందా, కొంచెం నెగిటివిటీ వచ్చిందా? నెక్స్ట్ వేరే ఎయిర్లైన్స్ కి వెళ్దాం అనుకుంటున్నారా? నిజంగా ఇప్పుడు దాకా ఉంది ఇండిగో మీద, నాకు ఇప్పుడు దాకా ఇది ఒక్కటి ఉంది అలాగే చెప్పలేను. బికాస్ ఇప్పుడు దాకా నేను ఆల్మోస్ట్ లాస్ట్ 15 to 20 years నుంచి వెయిట్ చేస్తాను. మాక్సిమం ఇండిగో ఇప్పుడు ప్రాబ్లం రాలేదు. అలాగే చెప్పి నేను ఇండిగోని చేయలేదు. బట్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్ట్. Somebody, if it is somebody good, airlines comes definitely will ship. There is no alternative for me. Even Air India also is not great. So we don't have options. ఇంకా ఆప్షన్స్ లేక ఇదే నడుస్తుంది. అంటే ఇప్పుడు మోనోపోలీ అంటున్నారు, ఇప్పుడు గుత్తాధిపత్యం నడుస్తుంది. అండ్ గవర్నమెంట్ మొత్తం అథారిటీస్ అన్ని పవర్స్ అన్ని వీళ్ళకే ఇచ్చేయడం, కంప్లీట్ గా ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం. ఈ And the market, that is a market. It is not, we cannot say 100% market, but we need to encourage new ventures in this. Then definitely we need to give some incentives to new companies. ఇప్పుడు December 10th నుంచి 15th మధ్యలో ఖచ్చితంగా ఆపరేషన్స్ అన్ని స్టేబుల్ గా ఉంటాయని చెప్పారు. మీకు ఏమైనా అనిపిస్తుందా ఇంకేమన్నా డిలే ఉంటది, ఇంకా నడుస్తుంది కొన్ని రోజులు అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ అంత ఉండదు, కానీ ఎవ్రీబడి ఈస్ ఇంపాక్టింగ్ లైఫ్. ఎవ్రీబడి కాన్ఫిడెన్స్, ఎవ్రీబడి ఈస్ ఇంపాక్టింగ్ ఫర్ దిస్. చాలా లాస్, చాలా పర్సనల్ లాస్, ప్రొఫెషనల్స్ లాస్ ఇంకా ఉంటాయి. మంత్ ఎండ్ దాకా they cannot 100% cannot come. అంటే లగేజ్ చాలా మంది పాపం ఆగిపోయిందని అన్నారు, మీరు ఏమన్నా అది ఫేస్ చేశారా సార్? లోపల ఆగిపోవడం బ్యాగేజ్. సో ఆల్మోస్ట్ సో ఇప్పుడైతే మీకు ఫ్లైట్ కంఫర్టబుల్ గా ఇప్పుడు టైంకి ఉంది అన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఫైనల్లీ అదండి, చాలా మందికి పాపం కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అయినాయి అంట, కొంతమందికి రిటర్న్ ఫ్లైట్స్ మిస్ అయినాయి అంట. మనతో మాట్లాడిన వ్యక్తికి పాపం రిటర్న్ ఫ్లైట్ మిస్ అయిందంట, చాలా టైం వేస్ట్ అయిందంట. అండ్ అతను పాపం చాలా హ్యాపీగా ఒక ప్లాన్డ్ గా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న హాలిడే మిస్ అయిందంట, సండే కూడా పోయిందంట. అతను కొంచెం బాధపడ్డాడు, బట్ ఎవరు ఏం చేయలేము అంటున్నాడు. అంటే అతనికి రీఫండ్ అయితే వచ్చింది, ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చినాయి, కానీ అతని టైం మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే భూమి మీద టైం. ఆ టైం అయితే తిరిగి రాలేదు. ఇలాగ చాలా మంది ఈవెన్ మనం చూసాం కదా అక్కడ పిల్లలతో పాపం అలా తిరుగుతున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు. ఇవి ఆపరేషనల్ ఇష్యూస్, టెక్నికల్ గ్లిచెస్ అని వాళ్ళు కూడా భావించి అడ్జస్ట్ అవుతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. బట్ ఇది ఫ్యూచర్ లో రిపీట్ అవ్వకుండా ఉండాలి, దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి.
ప్రికాషన్స్ తీసుకోవాలి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చేయాలి. అండ్ ఇది కూడా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆపరేషన్స్ మళ్ళీ స్టేబుల్ అయ్యేలా చేయాలన్నమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.